అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెజినాస్ కిచెన్. మీరు చూస్తున్నారు రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ దమ్ బిర్యానీ. ఈ వీడియో ఫుల్గా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసిన ఈ బిర్యానీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చి రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసి ఇందులో నేను కప్పు పెరుగు వేసుకున్నాను. నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. 1/2 కేజీ రొయ్యలకి 1 కప్పు పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 టమోటో, కట్ చేసిన టమోటో, క్యారెట్, అలాగే 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే తర్వాత బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను. మొత్తం స్టార్, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగాలు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇందులో తర్వాత ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా చిటికెడు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇది దంచుకున్నాను ఇంట్లోనే అప్పటికప్పుడు. సగం యాడ్ చేసి ఇంకొంచెం సగం నేను బిర్యానీ రైస్లో యాడ్ చేస్తాను. అలాగే తగినంత కారం, పసుపు, జీలకర్ర, తగినంత ఉప్పు, అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసి నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయి తర్వాత యాడ్ చేశాను. నిమ్మరసం అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి. 1 నిమ్మకాయ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఇందులో నేను కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో వాటర్, అలాగే బిర్యానీ ఆకు, 1 స్టార్, మరాఠీ మొగ్గ, లవంగాలు, చెక్క, జాజికాయ, తర్వాత కొత్తిమీర, సాల్ట్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరిగిస్తున్నాను. ఒక పక్క రైస్ అవుతుంది కదండి, ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసి రొయ్యల మిశ్రమాన్ని కూడా పెట్టి ఉడికించుకోవాలి. పచ్చి రొయ్యలన్నీ మంచిగా ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇందులో నేను రైస్ యాడ్ చేస్తున్నాను. ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. 1/2 కేజీ రొయ్యలకి 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. తీసుకుని నానబెట్టుకొని ముందుగా ఈ విధంగా ఉడికించుకోవాలి. రైస్ 70% ఉడికించుకోవాలి. తర్వాత రొయ్యలు ఇలాగా వాటర్ అంతా ఇంకిపోయి ఉడికిన తర్వాత ఇందులో నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి రైస్ కూడా 70% ఉడికిపోయింది. దీన్ని కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత పలుకుగా ఉన్నప్పుడే మనం 70% ఉడికిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సగం యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా వేసుకుని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ యాడ్ చేస్తున్నాను. మొత్తం రైస్ యాడ్ చేసేసుకుని ఆ పైన కూడా కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలినవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని నేను వాటర్లో కొంచెం అంత
రెడ్ ఫుడ్ కలర్ అలాగే కొంచెం పసుపు కూడా వాటర్లో కలిపి దీనిపైన వేస్తున్నాను. వేసి ఇంకా మూత పెట్టుకుని దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే పైన బరువు పెట్టుకుని దమ్ పెట్టుకోవచ్చు. నేనైతే మామూలుగానే దమ్ పెట్టేశాను. దమ్ పెట్టిన 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ తిప్పకండి, గరిటె పెట్టి ఎక్కువ తిప్పకుండా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. వెంటనే తిప్పేస్తే కనుక ఇది చూసారు కదండి, రియల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇలా చేస్తే ఫ్యామిలీ కూడా హ్యాపీగా తింటుంది. ఈ బిర్యానీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. బాయ్ బాయ్.